హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దాంట్లోకి మసాలాని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక బౌల్లోకి 2 కప్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, వాము 1 టేబుల్ స్పూన్ ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, అంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసుకొని కొంచెం జారుడులాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిరపకాయల్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని మధ్యలోకి చీల్చుకొని లోపల గింజల్ని తీసేసుకోవాలి. అన్నింటినీ ఇలాగే తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 కప్ వరకు పల్లీలను ఒక చిన్న కడాయిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ చింతపండుని రసం తీసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కావాలంటే కొద్దిగా కారంని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా దీంట్లో ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నింటికి మసాలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని తీసుకొని ఇలాగా మెల్లిగా డిప్ చేసుకొని ఇలాగా వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మెల్లిగా మరోవైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇంతేనండి, మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నారంటే వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు, అలాగే కొద్దిగా సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు వీటిని ఈ మిరపకాయ బజ్జీల మీద చల్లుకొని తీసుకున్నారంటే సూపర్గా ఉంటాయండి. చాలా టేస్టీగా, ఎంతో రుచిగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ అండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మిరపకాయ బజ్జీని ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూస్తూనే నోరూరిపోతుందండి మిరపకాయ బజ్జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.